Garuda Express, an international courier service. వారు చేసిన పాపం వీళ్ల పాలిట శాపంగా మారిందా? ఈ నగరానికి ఏమైంది? గుంతలు పడ్డ రోడ్లు, దుమ్ము ధూళి, చినుకు పడితే రోడ్లపై ఏరులా పారే వర్షపు నీరు, నిత్యం ట్రాఫిక్ జాములు ఏర్పడ్డన కారకులు ఎవరు? ముందు చూపులేని అధికార ప్రణాళికలను అడ్డుకున్న గత పాలకుల, అక్రమ నిర్మాణాలను ఆసరాగా నిలిచిన రాజకీయ నాయకులుదా? గత పాలకులు చేసిన పాపానికి ప్రజలు ప్రత్యక్ష నరకం చూడాల్సిందే అంటున్నారు ప్రస్తుత అధికారులు. సంవత్సరంలో 10 లక్షల వాహనాలు ఉంటే అందులో 1,00,000 కారులు, 9 లక్షలు 2 వీలర్లు, ఆటోలు. 17 సంవత్సరాల తర్వాత సిటీలో 52 లక్షల వాహనాలు తిరుగుతుంటే 42 లక్షలు 2 వీలర్లు, ఆటోలు, మిగిలిన 10 లక్షల కార్లు తిరుగుతున్నాయి. రోడ్ స్పేస్ మాత్రం 2000 ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. అలాగే 2017లో సిటీలో 1,20,00,000 మంది ఉంటే 2000 సంవత్సరంలో సిటీ ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది అంటున్నారు అధికారులు. 40 లక్షలు ఉన్నటువంటి బైక్స్, హైదరాబాద్లో 50 లక్షల వాహనాలు ఉంటే దాంట్లో 40 లక్షల బైక్స్ ఉన్నాయి. ఇప్పుడు 2000 నుంచి మనం గణాంకాలు చూస్తే కార్లు పెరుగుతున్నాయి, బైకులు తగ్గుతున్నాయి అన్నమాట. సో కార్లు ఎక్కువ అయ్యే కొద్దీ ఇంకా సమస్య ఇంకా జటిలం అవుతుంది. సో దీనికి పరిష్కారం ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రావాలి అండ్ అట్లానే సిటీ పెరగాలి. ఈ ప్రైవేట్గా ఓనర్షిప్, ప్రతి వాడు 2-3 కార్లు ఓనర్షిప్ తీసుకోవడం, లేదా కారు పూలింగ్, అంటే ఒకడు వెళ్ళేటటువంటి ఒక్కొక్కడికి ఒక్కొక్క కారు కాకుండా 4-5 కలిసి వెళ్ళేటటువంటి మనం ఆ సిస్టమ్ పెరగాలి. ఇవన్నీ మనం ఆ దిశగా పోతేనే సిటీకి పరిష్కారం ఏమన్నా దొరుకుతుంది. ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ గారు చెప్పిన ఉదాహరణ సరిపోవా? ప్రపంచ పట్టణంలో నిలిచిన మన హైదరాబాద్ ఇలా మురికి కూపంగా, ట్రాఫిక్ వలయంగా మారడానికి కారణం గత పాలకుల పరిపాలన లోపాలు, అధికార నిర్లక్ష్యం, ముందు చూపు లేకపోవడం. పెరుగుతున్న జనాభాకి వాటి తగ్గట్టు సౌకర్యాలు కల్పించడంలో తాత్కాలిక ఉపశమనం చూశారని చెప్పడానికి ఇది ఓ ఉదాహరణ. 2004లో మెట్రో రైలు మియాపూర్ నుండి ఎల్బీ నగర్కు ప్రతిపాదించారు. దాంతో ప్రజలు మియాపూర్, బిహెచ్ఎల్, ఎల్బీ నగర్, వనస్థలపురం పరిసర ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. అప్పట్లో మియాపూర్, ఎల్బీ నగర్ శివారు ప్రాంతాలు కావచ్చు, కానీ మెట్రో ప్రారంభం కాకముందే రద్దీ ఏరియాలుగా మారి దాంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. అదే పటాన్చేరు నుంచి ఆర్ఎఫ్సి వరకు మెట్రో పునాది పడి ఉంటే నగర విస్తీర్ణం జరిగి ఉండేది, సిటీపై ఒత్తిడి తగ్గేదని నిపుణుల అభిప్రాయం. అలాగే డ్రైనేజ్, మంచినీరు, వాణిజ్య సముదాయాల విషయంలో కూడా అంతే అశ్రద్ధ. గతం గధ అని ఇప్పటికైనా అధికారులు, పాలకులు ముందు చూపుతూ హైదరాబాద్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే రానున్న కాలంలో ప్రపంచ నగరాలకు మన హైదరాబాద్ ఏమాత్రం తీసిపోదు. లేదంటే గత ప్రభుత్వాలనే ఇప్పటి పాలకులను సైతం భావి తరాల వారు దూషించడం ఖాయం. మురళీధర్, బలివాడ.